అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ కామెంట్స్. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మన పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు. 1,50,000 రూపాయల కోట్ల అప్పు తప్ప. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు? అమరావతిలో ఇప్పటివరకు ఏం చేశారు? ఏం చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది? రైల్వే జోన్ పనులు ఏమైనా అసలు ప్రారంభించారా? వైజాగ్లో ఎకరా భూమి 99 పైసలకు దారపోశారు. సింహాచలంలో 7 మరణానికి ఎవరు కారణం? అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కూలి రోజువారీ కూలి చూడండి 15 రోజులు చేయాలి, లేకపోతే 15 రోజులు. మొన్న 20 అయిందండి, 3 నెలలు ఉన్నాయి. అది కూడా మళ్ళీ మాట్లాడితే ఏప్రిల్ మంది అప్పుడే అయిపోతుంది, అప్పుడే వస్తుంది. ఎప్పుడు సరికి ఎందుకు అవుతుంది ఆలోచన? మీరే అన్నారు కదా, గత ప్రభుత్వం వచ్చి డైవర్షన్ చేస్తుంది తప్పు, గత ప్రభుత్వం వచ్చి చేసేస్తున్నా, మరి మీరేం చేస్తున్నారు? అప్పుడు మోసమంతా మహిమని చెప్పారు కదా. గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? గత ప్రభుత్వం ఎప్పుడైనా 4 రోజులు కూడకుండా ఎప్పుడు ఉందా? మరి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఏం చేస్తామో మీరు, ఎందుకంటే కాన్సెప్ట్ లేదు. ఎంతసేపు ఆ బిల్లు ఇచ్చుకోవాలి, అప్పు చేసేయాలి, బిల్లు ఇచ్చేయాలి, బిల్లు ఇచ్చిన తర్వాత అందులో కమిషన్ కొట్టేయాలి. ఇదే కాకపోతే తప్ప ఇంకో కాకపోతే. ముందుగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమాని కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. నిన్ననే సోదరుడు అదీప్ రాజు గారు వారి నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని నిన్న సోమవారంలో ప్రారంభోత్సవం చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం అయినప్పుడు నిన్న ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. పార్టీ నష్టపోయాం, అధికారుల నుంచి దిగిపోయాం, మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అనేటువంటి అనుమానాలు తొలినాళ్ళలో అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలినాళ్ళలో చూసాం. కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ కోసం, పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే ఉండాల్సినటువంటి పని లేదు. 2029లో మళ్ళీ పార్టీ అధికారంలో రావడం ఖాయమనేటువంటి విధంగా ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఇటువంటి సమావేశం ఒకటి పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి. మనం సమావేశం పెడితే మనుషులు వస్తారా రారా, మన సభలు విజయవంతం అవుతాయి రావా, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు, మనం ఒక సమావేశం పెడితే విజయవంతం అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి. ఆ రకంగానే 4 సంవత్సరాలు ఎవరు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చారంటే 2023లో చంద్రబాబు నాయుడు జైల్లో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు. అంటే 4 సంవత్సరాల్లో రోడ్డు మీదకి రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది. సరే, అన్ని ఒకసారి ఇచ్చాం, అన్ని పథకాలు అందించాం, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. తీరా అందుకే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏం లేదని చెప్పి ఓడించినట్టున్నాం. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా మా నిధులు కూడా ఎన్నో అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడతారు. అయినప్పటికీ కూడా మా నిధులు పార్టీ నాయకుల సహకారంతో అందరూ కూడా కలిసికట్టుగా మరి పోరాటం చేస్తున్నాం. రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని పోరాటం చేసిన అవసరం ఉంది. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. గత మన ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవాలి. ఎందుకంటే ప్రతి వారికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఎప్పుడు మనకు తెలిసిందంటే రిజల్ట్ వచ్చిన రోజున మన వ్యతిరేకత మనకు తెలిసింది.
కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం 11 నెలల్లోనే ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. ఒక సవాళ్ళు ఒక ఉదాహరణ చెప్పాలి. మొదట 3 నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పరిశీలించేవారు. కానీ ఈ మధ్యకాలం చూడండి ఎవరు అడగలేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సూపర్ 6 వేసి సమాధానం ఏంటి అని అడుగుతారు. కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసిన అవసరం ఉంది. మరి జగన్ కూడా ఈ మధ్యకాలంలో చూసాం. మరి వారు మాట్లాడుతున్నా చూస్తుంటే ప్రతి కార్యకర్త కూడా మరి ఎంతో ఉత్సాహంగా రేపు రాబోయే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ చెప్పారు 2.0 బ్లాక్ బస్టర్ అవుతుంది. నెక్స్ట్ మనందరం కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం, మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మత్స్యనారాయణ గారు ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గ్రామ కమిటీల నియామకం కానీ, బూత్ కమిటీల నియామకం కానీ, లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం లేదు. పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో, స్థానికంగా క్వారీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం. ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.